ఆది గారు మరి నెక్స్ట్ ఏంటి? నిజంగా డబ్బులు అయిపోయినాయి, అందుకని మీకోసం ఒక ప్రోగ్రామ్, ఒక ఏదన్నా పని చేసి డబ్బులు సంపాదించి ఆ తర్వాత మీ ఆకలి తెరుస్తా. సరే పిస్నారి యాదవ్తో ఇంకేం మాట్లాడతాం, ఇంకేం బేరాలు ఆడతాం, కానీ ఏదో బిజినెస్ అంట కదా, కానివ్వండి. డైరెక్టర్ ఈ రోజు అది నువ్వు ఎపిసోడ్ ఖచ్చితంగా రావాలి, నీకు ఒక మిషన్ ప్రోగ్రామ్ ఉంది అన్నాడు. నేను దానికి ఆశపడి వచ్చాను. ఈ రోజు తీరా వచ్చాయి తెలిసింది ఇది కుట్టు మిషన్ అని. మా నాన్న నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, నువ్వు ఏదో ఒక రోజు చక్రం తిప్పుతావురా అని. నేను ఈ చక్రం అనుకోలే. ఆది గారు ఏమా ఇది కొంచెం చినిగింది, కుడతారా? కుట్టడం ఎందుకు, ఒకసారి దాని వైపు చూడు. నువ్వు ఎందుకలా? నీ చూపులు సూదుల్లో ఉంటాయి, అవే కుట్టేస్తాయి. నా బ్లౌజ్ కి మెజర్మెంట్స్ నేను ఉన్నా కదా. ఈ జాకెట్ ముక్కతో ఇచ్చింగ్ చేయవా? ఇచ్చింగ్ అదే స్టిచ్చింగ్. సరే మరి నా కొలతలు తీసుకో. మేము ఎవరై పడితే వాళ్ళకి తీసుకోను, వెళ్ళిపో. ఆడ ఉప్పల బాగాలని ఒకడు ఉంటాడు, వాడి చేతి చేయించుకో. ఏమండే ఆది గారు, ఇలాగైపోయిందా నీ బతుకు? ఆఖరికి మిషన్ కుట్టుకుంటున్నా అన్నమాట. ఇంత ముందు హైపరాది అని తెగేయించుకుంటూ వాడు. ఒక్కసారి ఊరకట్లా చూడు, ఏమైంది? పొట్ట చినిగింది. అదే ఇద్ది. సరే గాని మర్చిపోయినా వసా ఇలారా, అటు పక్కన కూర్చున్నా ఎంతసేపు అయిందో నేను చూసి. ఆ కొలతలు మనుషులు అన్నాడు, ఎవడు తీయలేడు, వెళ్ళిపోమని. ఉండవే నేను చెప్తాను, మా ఆవిడకి వెనకాల కిటికీ జాకెట్ కొట్టాలి. ముందు తలుపులేమొద్దా? దీంతో మా వాడికి షర్ట్ కుట్టండి. ఈ బట్ట సరిపోదు, మరి ఏ బట్ట కావాలి? వాడికి ఉంటదిగా బట్ట, మీ వాడికి అది కూడా కలిపి కుట్టేసుకోండి. మీ వాడేడి? అదిగో మా వాడొచ్చాడు. ఏమండి పాలు ఇస్తారా? నేనా కానీ కొంచెం గుండీ ఊడిపోయింది, కుట్రా. గుండీలు ఓడగొట్టుకొని వస్తారు, ఇలా రా. ఏమండి ఏదైనా మీరు నోటితోనే కొడతారా? ఏమైంది ఇప్పుడు? జిప్పు కొంచెం. ఏమండి ఇదేంటండి? కత్తెర. ఎందుకండి అది? ఏదన్నా ఎక్కువ ఉంటే కట్ చేస్తాం. ఎక్కువ ఉంటే వచ్చా రోపుకుంటూ. ఏం కావాలరా? రమ్య జాకెట్ చిరిగిపోయిందంట, కొద్ది కుట్టండి. నువ్వే చింపేసి తీసుకొచ్చావా? ఎల్లు నువ్వే కుట్టు. ఈడు ఇక్కడ ఉన్నాయి తప్ప అన్ని అడుగుతాడు, చెప్పరా? ఆది లేడీస్ టైలర్. మరి ఇది అది కాదురా, ఆది. ఒకటి కొట్టాలి. ఏంటది? దారం. దారంతోనే కుడతాం, ఏం కొట్టాలి? మా అమ్మాయికి చెవులు కొట్టాలి. చెవులు కొట్టేది కాదురా ఇది. సరే మా అమ్మాయి సైకిల్ చైన్ తెగిపోయింది, అది కొట్టాలి. సరిగ్గా చూసి అడుగు. నాన్న ఇలా బుట్ట తీసుకురా. సరే ఈ పువ్వులు కుట్టే. ఇది అది కాదురా. అరగంటలో వస్తా. అరగంటలో వచ్చినా ఇవి నేను కుట్టను, నేను ఇవి కుట్టేవాడిని కాదు. సరే ఉంచుకో, దగ్గర మనకు వస్తాయి. పంచింగ్ పలక్నామాకే పంచా. హలో సార్, ఆది గారు. ఏంట్రా? ఇగో ఇందులో ఒక లంగా, ఒక జాకెట్, ఒక చీర మా ఆవిడ గుట్టండి. మా ఆవిడ కట్టుకుంటే 10 ఊర్లు మాట్లాడుకోవాలి. అసలు కట్టుకోవద్దని చెప్పారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఏమండి చెప్పరా? మీరు టైలరా? ఎస్. సినిమా ఎప్పుడు వస్తుంది? ట్రైలర్ కాదురా, టైలర్. సరే మధ్యాహ్నం చికెన్ తిన్నానండి, పళ్ళులో ఇరుక్కుపోయింది, పళ్ళు కొడతారా? పళ్ళు ఎవడైనా కుడతాడారా? ఎందుకు కుట్టరు? నీకు ఏం కావాలి చెప్పు. చెప్పు తెగిపోయింది, చెప్పు కొడతారండి. చెప్పు, ఏదైతే కుట్టమన్నావో అది తెగుద్ది. అదే కుట్టండి.
చెప్పు పగులుద్ది. చెప్పు పగులుద్దా? చెప్పు తెగుద్ది కదండి. ఒరే నేను చెప్పులు కుట్టేవాడిని కదా, బట్టలు కుట్టేవాడిని. చెప్పులు కూడా బట్టలు కుడతారా? దీనికి స్కట్లా కుట్టండి. చెప్పులకా? ఒరే లంగా, నాకు లోపటి లంగా కుడతావా అని అడుగుతున్నా. ఒరే లంగా కుడతావా అని ఒకటి అనొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా లంగా కుడతావా అనొచ్చు. ఒరే లంగా, మళ్ళీ లంగా, మళ్ళీ లంగా. అది నీతో తీయించుకోవాలని చాలా రోజుల నుంచి నా కోరికయ్యా. ఏంటి చీర? కాదు, కొలతలు కొలతలు. నీ కొలతలు కూడా నేనే తీయాలా? తీయాలి తీయాలి. సరేరా. తీయి తీయి తీయి, నీతో తీపించుకోవాలని చాలా ఆశయ్యా నాకు. తీయి. ఎందుకు? నువ్వే పడుకో, కుట్టేస్తా. ఆది గారు ఎలా ఉంది కొత్త ప్రొఫెషన్ ఆది లేడీస్ టైలర్? బేసిక్ గా నేను జబర్దస్త్ లో స్కిట్ చేసి చాలా రోజులైంది. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మళ్ళీ నా స్టైల్ ఆఫ్ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ స్కిట్ చేసిన ఫీల్ వచ్చింది నాకు. చాలా హ్యాపీ అనిపించింది సీరియస్. ఇంద్రజ గారు మీరైతే అసలు నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆది గారికి స్పెషాలిటీ ఉన్న లాంటి స్కిట్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? అంటే హైపర్ ఆది వస్తే మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారని ఆడియన్స్ ఒక నమ్మకం పెట్టుకున్నారు కదా. ఆ నమ్మకాన్ని కాపాడాలన్న తపన ఆయన చేసే ప్రతి పర్ఫార్మెన్స్ లో ఉంటుంది.